నా హైయెస్ట్ వెయిట్ సర్జరీ చేసింది 230 కిలోలు. ఈ కేమ్ టు మీ అప్పుడు 200 కిలోలు. ఆయన వచ్చినప్పుడు ఆయాసం అనమాట. మెట్లు ఎక్కి వచ్చారంటే లేదు సార్, కుర్చీ నుంచి కూర్చొని నా ఓపిడిలోకి వచ్చారు. హార్డ్లీ 100 మీటర్లు. సార్ నయ్యవరా సార్ సార్ మొత్తం ఆ బాడీ అంతా వచ్చి కూర్చున్నారు. 200 కిలోలు. ఇవి ఆప్షన్స్ ఉంటాయి, ఈ సర్జరీ ఆప్షన్స్ ఉంటాయి, మెడిసిన్స్ ఇట్లా ఉంటాయి. సరే సార్ నేను చేయించుకుంటా అన్నాడు. సంవత్సరం అనిపించలేదు. మళ్ళీ వచ్చారు, వాళ్ళ మదర్ వచ్చారు. ఈసారి మదర్ వచ్చి సార్ ఇట్లాగా మా అబ్బాయికి పెళ్లి కుదిరింది, మళ్ళీ ఒకసారి వెయిట్ 230. అయ్యో పెరిగారు. ఎందుకు రాలేదమ్మా ఇంతకాలం అంటే, సరే అంటే జాగింగ్ అవంతా చేద్దాం అనుకున్నాం. ఫస్ట్ 10 కేజీలు తగ్గిపోయాడు, తగ్గుతాడేమో అనుకున్నాం. ఎక్స్ప్లెయిన్ చేసాం, వీ హావ్ టేకెన్ అప్ ఫర్ సర్జరీ అయిన నెక్స్ట్ డే వాళ్ళ మదర్ వీడియో పంపించారు అనమాట. సార్ నడుస్తున్నాడు సార్ బాగా, ఎందుకంటే లాప్రోస్కోపిక్ సర్జరీ. ఇంత కట్స్, 1 సెంటీమీటర్ కట్ అలాంటివి 2 ఉంటాయి. 5 mm అంటే మన చిటికిన వేలు గోర్ సైజ్ కట్స్ ఒక 3-4 ఉంటాయి. అందులోనే సర్జరీ అయింది. అంటే హీ వాజ్ ఏబుల్ టు మూవ్ అవుట్ ఆఫ్ బెడ్. ఎగ్జాక్ట్లీ 2 months 3 months తర్వాత హీ కేమ్ టు 160s. పెళ్ళైన తర్వాత వాళ్ళ వైఫ్తో వచ్చారు. ఓకే. నాకు వాళ్ళ మదర్ ముందే కాల్ చేశారు. సరే పెళ్ళైన తర్వాత వాళ్ళ ఆవిడ తెగబెట్టేస్తుంది స్వీట్లు. ఈయన తినేస్తున్నాడు, భయం వేస్తుంది. సరే మీరు పెట్టొద్దని చెప్పండి మా కోడల ముందు. అమ్మ ఫ్రెండ్ కోడల్ని హర్ట్ చేయకూడదు, కోడలు హర్ట్ చేయకూడదు, కోడలు పెరగకూడదు. వెయిట్ పెరగకూడదు. సో జర్నీ అనేది నాట్ వెయిట్ లాస్ జర్నీ, సోషల్ జర్నీ. ఒకప్పుడు మిమ్మల్ని నవ్విన వాళ్ళు ఓకే మీరే నాన్న అడుగుతున్నారు పెళ్ళి, అసలు వీడికి పెళ్లి కాదనుకున్న వాళ్ళు పెళ్ళిలో చూస్తున్నారు.